అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొంతమంది ఆయనపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్బన్ టీడీపీ కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఎగ్జిబిషన్లో జరిగిన సంఘటన గురించి వివరించారు. అక్కడ గురు అనే వ్యక్తిపై ఎగ్జిబిషన్ నిర్వాహకులు దాడి చేశారని, దీనిపై ఎక్కడ కేసు అవుతుందోనని భావించి ఎమ్మెల్యేతో పాటు గంగారాం పేరు వాడారని ఆరోపించారు. దీని వెనుక మా పార్టీలో జాతీయ నాయకులకు చెప్పుకునేవారు ఉన్నారని, తల్లిపాలు తాగి రొమ్ముగుద్దినట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. దగ్గుపాటిని రాజకీయంగా దెబ్బతీయాలని గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారన్నారు. ఇలాంటి వాటిని ఇప్పటివరకు చూస్తూ ఊరుకున్నామని, ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమన్నారు. పార్టీ అధిష్టానం కూడా అన్ని అంశాలు గమనిస్తోందన్నారు. మా ఎమ్మెల్యే గారిపైన, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారిపైన కొంతమంది గిట్టని వాళ్ళు, అలాగే ఆయన రాజకీయ ఎదుగుదలను ఓర్చుకోలేక అనంతపురం అర్బన్లో ఏ సంఘటన జరిగినా దానికి ఎమ్మెల్యేకి, ఆ సంఘటనను ఎమ్మెల్యేకి అనువాదిస్తూ ఎమ్మెల్యే పైన బురద జల్లే కార్యక్రమం గత కొన్ని నెలలుగా జరుగుతూనే ఉంది. దానికోసం మా ఎమ్మెల్యే గారు అనునిత్యం చెప్తూనే ఉన్నారు. ప్రతి మీటింగ్లో కూడా ఎవరైనా నా పేరు వాడుకుంటే డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి ఆ సమస్య నాకు చెప్పాలా అని ప్రతి మీటింగ్లో చెప్తున్నా అవేవి వినకోకుండా కొంతమంది అదే పనిగా బురద జల్లే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. నిన్న లేక మొన్న ఒక ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఎమ్మెల్యే గారు డబ్బులు అడిగారని స్వయంగా ఎస్పీ గారికి ఎమ్మెల్యే గారు అనుచరుల పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని పూర్వపురాలు ఒక్కసారి మనం పరిశీలిస్తే, మొన్న ఎగ్జిబిషన్ రోజు లోపల మా ఎమ్మెల్యే అనుచరులు అనే చెప్తున్న వ్యక్తులు కొంతమంది మా వాళ్ళు లోపల ఉన్నారు. వాళ్ళకి డబ్బులు అవసరం ఉండి డబ్బులు ఇవ్వడానికి మా వాళ్ళు లోపలికి వెళ్తుంటే, మా వాళ్ళు లోపల ఉన్నారు, వాళ్ళు డబ్బులు అడిగారు, డబ్బులు ఇచ్చేసి వస్తామంటే లేదు, టికెట్ తీసుకొని మీరు పోవాలా అని మా వాళ్ళతో గొడవ పెట్టుకునే మాట వాస్తవం. గొడవ పెట్టుకొని వాళ్ళే మా వాళ్ళని, అక్కడున్న సిబ్బంది ఎవరైతే కంప్లైంట్ ఇస్తున్నారో వాళ్ళ బంధువులంతా కలిసి మా ఎమ్మెల్యే చెప్తున్న వ్యక్తులపైన దాడి చేయడం జరిగింది. దానికి నిదర్శనం ఆ రోజు జరిగిన సంఘటన గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమ్మెల్సీ కూడా అయింది. వారిపై ఎక్కడ కేసు పెడతారనే భయంతో వాళ్ళు నిన్నటి రోజున ఎస్పీ గారికి ఎమ్మెల్యే గారిపైన, ఎమ్మెల్యే గారి అనుచరులు మాపై దాడి చేశారని, డబ్బులు అడుగుతున్నారని ఇలా బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారు. మేము అయ్యా, ఎగ్జిబిషన్ నిర్వహణకి మేము ఒక్కటే ప్రశ్నిస్తున్నాం. ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాలైంది ఎమ్మెల్యే అనంతపురం అర్బన్కై. ఆల్రెడీ మీరు ఒకసారి ఎగ్జిబిషన్ నడిపారు, రెండోసారి కూడా నడుపుతున్నారు. రెండోసారి మా ఎమ్మెల్యే నిజంగా నీ మీద కక్ష కట్టి ఉంటే పర్మిషన్లు వచ్చేవా? అలాంటి ప్రాబ్లం ఉంటే మా పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ. మా పార్టీలో పై వాళ్లకు, జిల్లా అధ్యక్షుడికి లేదా రాష్ట్ర అధ్యక్షునికి చెప్పుకునే పరిస్థితి ఉంది. నువ్వు చేసిన దాడి, నీ వాళ్ళపై ఎక్కడ కేసు పెడతారు, కేసు పెడితే ఎక్కడ ఇదైతుందోనే ఒక భయంతోనే మా ఎమ్మెల్యేపై బురద జల్లే కార్యక్రమాన్ని తెరలేపావు. చేస్తున్న ఈ అవాకులు చెవాకులకు తగిన బుద్ధి మా ఎమ్మెల్యే గారు చెప్తారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇలాంటివి మానుకొని కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా అయితే కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు పయనిస్తుందో దాంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం. ఇలాంటివి మానుకోవాలా. అనంతపురం అర్బన్ అంటే ఒక ప్రశాంతత వాతావరణం ఉండే విధంగా మా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. అలాంటి చర్యల్లో మీరు భాగస్వాములు అయితే బాగుంటుంది తప్ప ఇలాంటి లేనిపోని అబాండాలు వేసి అనంతపురం అర్బన్లో రాజకీయంగా మా ఎమ్మెల్యే అతి తక్కువ కాలంలోనే రాజకీయంగా నిలదొక్కుంటున్నాడు. అవి ఓర్చుకోలేక కొంతమంది ఇలాంటి కార్యక్రమాలకు తెరలేపుతున్నారు. ఇలాంటి మంచి పద్ధతి కాదని కూడా మేము హితవు పలుకుతున్నాం. ఇలాంటి చర్యలు ఇలాగే కొనసాగించుకుంటూ పోతే రానున్న రోజుల్లో మీకు కూడా గుణపాఠం ఉంటుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఎమ్మెల్యే గారి పైన, ఎమ్మెల్యే గారి అనుచరుల మీద ఎస్పీ కంప్లైంట్ చేయడం జరిగింది. గతంలో ఆ నిర్వాహకుడిని అడ్డుకోవడం జరిగింది అంటే అలాంటి ఉద్దేశం ఎమ్మెల్యే గారికి ఉండింటే ఈ రోజు ఆయన ఇంత స్వేచ్ఛగా ఎగ్జిబిషన్ ని స్టార్ట్ చేసేవారా అనేది మొట్టమొదటిగా అందరూ గమనించాల్సిన విషయం. ఎందుకు అంటే అంతా కూడా నగరంలో ఉన్నటువంటి ఏదైనా ఎవరైనా వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ కానీ ఇంకొకటి కానీ నిర్వహించాలి అంటే ఎమ్మెల్యే గారు అడ్డుకోవడం పెద్ద విషయం కాదు.
అలాంటిది ఆయన ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఎగ్జిబిషన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఒకటే చెప్తున్నారు, మా గతంలోనూ డిమాండ్ చేశారు, ఇప్పుడు డిమాండ్ చేశారు అని. గతంలో డిమాండ్ చేసినట్టయితే ఈ రోజు మీరు ఇంత స్వేచ్ఛగా వచ్చి ఎలా పెట్టుకుంటున్నారు అనేది మేము మొట్టమొదటిగా అడుగుతున్న విషయం. అంతేకాకుండా ఎమ్మెల్యే గారు ఈరోజు 18 నెలలుగా నగరంలో చేస్తున్నటువంటి అభివృద్ధిని ఓర్చుకోలేక ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి గతంలో పాలకులు చేయలేదు అనేది నగర ప్రజలందరూ కూడా గుర్తించిన విషయం మనకందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ చూసినా కూడా ఈరోజు రోడ్లు కానీ కాలువలు కానీ ప్రతి ఒక్కటి నగరంలో అభివృద్ధి దిశగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు తీసుకెళ్లడం ఓర్చుకోలేక ప్రతిరోజు ఏదో ఒక రకంగా ఇలా మా ఎమ్మెల్యే గారి మీద అవాకులు చవాకులు పేల్చడం జరుగుతోంది. ఒకటే చెప్తున్నాం, ఇదే విధంగా మీ ధోరణి ఉంటే, ఇదే విధంగా మీరు వ్యవహరిస్తే మేము చూస్తూ ఊరుకో ఉండము. రేపొద్దున మా ఎమ్మెల్యే గారు కూడా మీ అందరికీ బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని చెప్పి నేను ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలియజేస్తున్నాను.